హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం డిస్కౌంట్స్ అనే టాపిక్లో కొన్ని క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే, ఇఫ్ ఆన్ ఏ మార్కెట్ ప్రైస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెల్లింగ్ ప్రైజెస్ విత్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 65% అండ్ విత్ టూ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 30% అండ్ 40% ఈజ్ ₹105, దెన్ ది మార్కెట్ ప్రైస్ ఇన్ రూపీస్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక నిర్దిష్ట ధరపై 65% తగ్గింపుతో అమ్మకపు ధరకు మరియు 30% మరియు 40% వరుసగా రెండు డిస్కౌంట్లతో అమ్మకపు ధరకు మధ్య వ్యత్యాసం ₹105 అయితే ముద్రించబడిన ధర రూపాయల్లో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక మార్కెట్ ప్రైస్ ఉందన్నమాట. అయితే దీని మీద ఫస్ట్ డిస్కౌంట్ ఇచ్చాడు. ఫస్ట్ కేసులో ఎంత డిస్కౌంట్ ఇచ్చాడంటే 65% అయితే డిస్కౌంట్ ఇచ్చాడు అనమాట. ఓకేనా. సో ఇలా డిస్కౌంట్ వచ్చినప్పుడు ఉన్న సెల్లింగ్ ప్రైస్కి అలాగే టూ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చాడు. ఒకటి వచ్చేసరికి 30%, ఇంకోటి వచ్చేసరికి 40%. ఇలా టూ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చిన తర్వాత సెల్లింగ్ ప్రైస్కి ఇక్కడున్న సెల్లింగ్ ప్రైస్కి మధ్య డిఫరెన్స్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే మనకి ₹105 ఇచ్చాడు అనమాట. డిఫరెన్స్ బిట్వీన్ ద సెల్లింగ్ ప్రైజెస్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే 105. ఓకేనా. ఈ ఇక్కడ మనకి టూ సెల్లింగ్ ప్రైజెస్ ఉంటాయి కదా, ఇక్కడ. సో వీటి మధ్య డిఫరెన్స్ అనేది ₹105 అనమాట. అయితే మనల్ని ఏమడుగుతున్నాడు, మార్కెట్ ప్రైస్ ఎంతో కనుక్కోమంటున్నాడు. ఓకేనా. అయితే నేను మీకు ఒక పాయింట్ చెప్పా. ఏంటి ఆ పాయింట్? డిస్కౌంట్స్ అనే టాపిక్లో సెల్లింగ్ ప్రైజ్ల మధ్య డిఫరెన్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? డిస్కౌంట్స్ మధ్య డిఫరెన్స్కి ఈక్వల్ అవుతుంది. సెల్లింగ్ ప్రైజ్ల మధ్య డిఫరెన్స్ అనేది ఆ డిస్కౌంట్స్ మధ్య డిఫరెన్స్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైజ్ల మధ్య డిఫరెన్స్ ఇచ్చాడు. ఎంత? 105. నేనేమంటాను, ఇక్కడ డిస్కౌంట్స్ మధ్య డిఫరెన్స్ 105 అని తీసుకుంటా. అనుకోవచ్చు లేదు, ఎందుకంటే సెల్లింగ్ ప్రైజ్ల మధ్య డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు డిస్కౌంట్స్ మధ్య డిఫరెన్స్ అనమాట అది. ఓకేనా. సో ఇప్పుడు సింపుల్గా డిస్కౌంట్స్ మధ్య డిఫరెన్స్ కట్టు ఏమవుతుందంటే దీన్ని సింగిల్ పర్సెంటేజ్లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? యాడ్ చేయి, -70 అవుతుందా? -70 మల్టిప్లై చేయి, ఎంత అవుతుంది? +1200 +1200/100 అంటే +12 అవుతుంది అనమాట. సో ఇది ఏమవుతుంది? మైనస్ ఎంత అవుతుందంటే 58% అవుతుందా? -58%. అలా ఇక్కడ డిస్కౌంట్ ఎంత? 65%. ఇక్కడ డిస్కౌంట్ ఎంత? 58%. వీటి మధ్య డిఫరెన్స్ సెల్లింగ్ ప్రైజ్ల మధ్య డిఫరెన్స్ అవుతుంది. మరి వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? 65%కి 58%కి డిఫరెన్స్ ఎంత అవుతుంది? 7% అవుతుంది. ఆ వాల్యూ ఎంత మనకి? ₹105 అనమాట. మనల్ని అడుగుతుంది ఏంటి? మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ అంటే మనందరూ తెలుసు ఎంత? 100%. సో ఈ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ వాల్యూ ఏమవుతుందో పర్సంటేజ్ గెట్ క్యాన్సిల్డ్. 7 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది? 7 1 టైమ్, 3 మిగులుతుంది 35 అంటే 15 టైమ్స్ పోతుంది అనమాట. క్రాస్ మల్టిప్లై చేస్తే 1500 అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకు తెలియాల్సింది ఇదే, డిస్కౌంట్స్ మధ్య డిఫరెన్స్ బిట్వీన్ డిస్కౌంట్స్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ బిట్వీన్ సెల్లింగ్ ప్రైస్. ఓకేనా. ఆ పర్టికులర్ డిస్కౌంట్స్ ఉన్నప్పుడు సెల్లింగ్ ప్రైజ్లు ఉంటాయి కదా, సో ఆ సెల్లింగ్ ప్రైజ్ల మధ్య డిఫరెన్స్ అనేది ఈ డిస్కౌంట్స్ మధ్య డిఫరెన్స్కి ఈక్వల్ అవుతుంది. ఈ పాయింట్ తెలిస్తే ఆన్సర్ అయిపోతుంది అనమాట. ఓకేనా. మళ్ళీ సెల్లింగ్ ప్రైజ్లు కనుక్కొని ఆ తతంగం అంతా చేయకూడదు. ఓకేనా. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే, ఏ బ్రాంజ్ ఆర్టికల్ హ్యావింగ్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ₹1000 ఈజ్ సోల్డ్ డ్యూరింగ్ ఏ ఫెస్టివ్ సీజన్ సేల్ ఆఫ్టర్ 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 20%, 30% అండ్ 10%. వాట్ విల్ బి ద అమౌంట్ ఇన్ రూపీస్ టు బి పెయిడ్ బై ఎ కస్టమర్ ఇఫ్ షీ బైస్ ది ఆర్టికల్ డ్యూరింగ్ ఫెస్టివల్ సీజన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 20%, 30% మరియు 10% వరుసగా 3 డిస్కౌంట్ల తర్వాత పండుగ సీజన్ అమ్మకాలలో ₹1000 ముద్రించబడిన ధర కలిగిన కాంస్య ఆర్టికల్ అమ్ముతారు. పండుగ సమయంలో కొనుగోలు చేయాలి అంటే కస్టమర్ ఎంత మొత్తం రూపాయలు చెల్లించాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక ఆర్టికల్ ఉందన్నమాట. దాని యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత అంటే ₹1000 అనమాట. ఓకేనా. అయితే ఈ ఫెస్టివల్ టైం ఏదైతే ఉంటుందో, ఫెస్టివల్ టైంలో జరిగే సేల్లో 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇస్తారనమాట ఈ మార్కెట్ ప్రైస్ మీద. ఆ 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఏంటి? 20%, 30%, 10%. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు అంటే, ఒక కస్టమర్ కనుక ఈ ఫెస్టివల్ సీజన్లో కొనుక్కోవాలంటే ఈ ఆర్టికల్ని ఎంత అమౌంట్ పే చేయాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ ఫెస్టివల్ సీజన్లో కొంటున్నాడు కాబట్టి వాడికి ఖచ్చితంగా ఈ 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ వస్తాయి. అవునా కదా? ఎందుకంటే ఫెస్టివల్ సీజన్లో వాడికి డిస్కౌంట్స్ వస్తాయి కదా, ఎందుకంటే వాడు చెప్తున్నాడు క్లియర్గా 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇస్తున్నారు ఫెస్టివల్ సమయంలో అనేసి చెప్తున్నాడు. అలాంటప్పుడు వీడికి 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ వస్తాయి. ఆ డిస్కౌంట్స్ అన్నీ పోగా ఎంతైతే వాల్యూ ఉంటుందో అంత వీడు పే చేయాలి. అవునా కదా? సో అలా ఆ డిస్కౌంట్స్ తీసేసిన తర్వాత ఎంతైతే వాల్యూ ఉంటుందో అదే వీడు పే చేయాల్సిన వాల్యూ అవుతుంది. ఓకేనా. సో మార్కెట్ ప్రైస్ మీద కదా డిస్కౌంట్స్ వచ్చేది. చూడండి, ఫస్ట్ డిస్కౌంట్ ఎంత? 20% అంటే 1/5 కదా, 5 ఉండాల్సింది, 1 తగ్గిద్ది, 4 అవుతుంది. నెక్స్ట్ డిస్కౌంట్ ఎంత? 30%, 3/10 కదా, సో 10
10 ఉండాల్సింది 3 తగ్గిద్ది 7 అయ్యిద్ది. నెక్స్ట్ ఏంటి 10% అంటే 1/10 అంటే 10 ఉండాల్సింది 1 తగ్గిద్ది 9 అయ్యిద్ది. ఇలా డిస్కౌంట్స్ అన్నీ పోగా ఏదైతే వాల్యూ ఉంటుందో అంతా ఈ కస్టమర్ పే చేయాలి. ఓకేనా. సో చూడండి ఇక్కడ వాల్యూ ఏమవుతుందంటే చూడండి ఇక్కడ మనకి 0000 గెట్ క్యాన్సిల్డ్ 5 ఇక్కడ 1 టైము 5 ఇక్కడ 2 టైమ్స్ పోతుందా. చూడండి ఇక్కడ ఇది ఎంత అవుతుంది 8 అవుతుంది. ఓకేనా. 8 × 7 8 × 7 అంటే 8 ఏళ్ళు 56 అవునా. 56 ఇంటూ 9ని నేను 10 - 1గా రాసుకుంటా. అప్పుడు ఎంత అవుతుంది 56 × 10 అంటే 560 మైనస్ 56 మైనస్ 56 అంటే ఎంత అవుతుంది 504 అవుతుంది డైరెక్ట్గా. అవునా. 60లోంచి 56 పోతే 4 పైన ఒక 500 504 అనమాట. 504 అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఏ షాప్ కీపర్ అలౌస్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 20% ఆన్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఐటమ్ అండ్ దట్స్ గెయిన్స్ 10%. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ టు ది మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది ఐటమ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక దుకాణదారుడు ఒక వస్తువు యొక్క ముద్రించబడిన ధరపై 20% తగ్గింపును అనుమతిస్తాడు మరియు తద్వారా 10% లాభపడతాడు. వస్తువు యొక్క కొనుగోలు ధరకు ముద్రించబడిన ధరకు నిష్పత్తి ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకేమి ఇచ్చాడు డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చాడు. అలాగే ఇక్కడ గెయిన్ పర్సంటేజ్ అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చాడు. మనల్ని ఏమడుగుతున్నాడు కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో అడుగుతున్నాడు. మరి ఇక్కడ డిస్కౌంట్ పర్సంటేజ్ ఉంది, ప్రాఫిట్ పర్సంటేజ్ ఉంది, కాస్ట్ ప్రైస్ ఉంది, మార్కెట్ ప్రైస్ ఉంది. మనకు ఒక ఫార్ములా గుర్తొస్తుంది ఏంటి కాస్ట్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇదే కదా. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో కనుక్కోమన్నారు. సో ఆల్రెడీ రేషియో ఉంది. ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా. సో 100 - 20 ఎంత అవుతుంది 80 డివైడెడ్ బై 100 + 10 అవునా. సో 110 అవుతుందా. రేషియో ఏమవుతుంది 8:7 అవుతుంది. ఓకేనా. సో ఇలా కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో ఎంత అంటే 8:11. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఏ షాప్ కీపర్ ఆన్ ద ఈవ్ ఆఫ్ దివాళీ allowed a series of discounts on television sets. Find the selling price of a television set if the market price of the television is rupees 1200 and successive discounts are 15% and 10% అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. దీపావళి పండుగ సందర్భంగా దుకాణదారుడు టెలివిజన్ సెట్లపై వరుస డిస్కౌంట్లను అనుమతించాడు. టెలివిజన్ యొక్క ముద్రించబడిన ధర 1200 రూపాయలు మరియు వరుస డిస్కౌంట్లు 15% మరియు 10% అయితే టెలివిజన్ యొక్క అమ్మకపు ధరను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఈ టీవీ యొక్క మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు ఎంత అంటే 1200 ఇచ్చాడు అనమాట. దాని మీద 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ వస్తే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఫస్ట్ డిస్కౌంట్ ఎంత 15% అంటే 3/20 అంటే 20 ఉండాల్సింది 3 తగ్గిద్ది 17 అవుతుంది. నెక్స్ట్ డిస్కౌంట్ ఎంత 10% అంటే 1/10 10 ఉండాల్సింది 1 తగ్గిద్ది 9 అయ్యిద్ది అనమాట. ఇలా డిస్కౌంట్స్ అన్నీ పోగా సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందో చూడండి. ఏమవుతుందంటే ఇక్కడ 00 ఇక్కడ 00 క్యాన్సిల్ ఇక్కడ 2 1 టైము 2 ఇక్కడ 6 టైమ్స్ పోతుంది. సింపుల్గా మనం ఏం చేద్దామంటే లాస్ట్ డిజిట్ వెరిఫై చేద్దాం. చూడండి ఇక్కడ ఏమవుతుంది 6 ఇక్కడ లాస్ట్లో 7 6 42 అంటే లాస్ట్లో 2 ఉంటుంది. ఇక్కడ 2 వచ్చి మళ్ళీ 9తో మల్టిప్లై అవుతుంది. 2 9s 18 అంటే లాస్ట్ డిజిట్ షుడ్ బి 8 అవునా. మరి ఇక్కడ లాస్ట్ డిజిట్ 8 ఎక్కడ ఉంది ఇదిగోండి 918 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఏ షాప్ కీపర్ మార్క్డ్ అన్ ఆర్టికల్ అట్ ₹5,000. ద షాప్ కీపర్ అలౌస్ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 20%, 15% అండ్ 10%. ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక దుకాణదారుడు ఒక ఆర్టికల్ని 5,000 రూపాయలకు ముద్రిస్తాడు. దుకాణదారుడు వరుసగా 20%, 15% మరియు 10% డిస్కౌంట్లను అనుమతిస్తాడు. ఆర్టికల్ యొక్క అమ్మకపు ధర ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక ఆర్టికల్ యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత 5,000 ఎంత 5,000 అయితే దీని మీద 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ వస్తాయి. ఒకటి వచ్చేసరికి 20%, 15% అండ్ 10% అనమాట. ఇలా డిస్కౌంట్స్ వస్తాయి. మనల్ని ఏం అడుగుతున్నాడు సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడు. మరి చూడండి ఫస్ట్ డిస్కౌంట్ ఎంత 20% అంటే 1/5 కదా. సో 5 ఉండాల్సింది 1 తగ్గిద్ది అంటే 4 అయ్యిద్ది. నెక్స్ట్ 15% అంటే 3/20 20 ఉండాల్సింది 3/20 కదా. 20 ఉండాల్సింది 3 తగ్గిద్ది 17 అవుతుంది. నెక్స్ట్ ఏంటి 10% అంటే 1/10 10 ఉండాల్సింది 1 తగ్గిద్ది 9 అయ్యిద్ది. సో ఈ విధంగా డిస్కౌంట్స్ అన్నీ పోగా దిస్ విల్ బీ సెల్లింగ్ ప్రైస్ అవునా. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమవుతుందంటే
ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 00 క్యాన్సిల్. 5 ఇంటూ 2 10 అను ఇక్కడ 10 క్యాన్సిల్ అయిపోతుందా? సో సింపుల్గా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆప్షన్ వెరిఫై చేద్దాం. ఐ మీన్ ఎలాగంటే డిజిటల్ సమ్ అప్లై చేద్దాం. చూడండి ఇక్కడ మొత్తం మల్టిప్లై అవుతున్నాయి. 9 ఇంటూ ఎనీథింగ్ అంటే డిజిటల్ సమ్ ఎంత అవుతుంది? 9 అయిపోతుంది ఆటోమేటిక్గా. సో అలా డిజిటల్ సమ్ ఎంత ఉండాలంటే 9 ఉండాలి. కింద ఆల్రెడీ 1 అయిపోయింది, క్యాన్సిల్ అయిపోయినాయి కదా. సో పైన డిజిటల్ సమ్ 9 అవుతుంది. చూడండి ఇక్కడ మనకు చూస్తే 7, 2, 9 అవుతుంది. పక్కన పడేస్తే ఇంకెంత అవుతుంది? 5 అవుతుంది. అంటే దిస్ ఈజ్ రాంగ్ ఆప్షన్. ఇక్కడ 3 అవుతుంది, రాంగ్ ఆప్షన్. ఇక్కడ 10 అవుతుంది. 10 అంటే 1 + 0 1 అవుతుంది. సో ఇది కూడా రాంగ్ ఆప్షన్. ఇక్కడ మనకి 9 వచ్చింది కాబట్టి ఇదే మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ వాజ్ ₹180 అండ్ ఇట్ వాజ్ సోల్డ్ అట్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 15%. ద డిస్కౌంట్ ఇన్ రూపీస్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఆర్టికల్ యొక్క ముద్రించబడిన ధర ₹180 మరియు దానిని 15% తగ్గింపుతో అమ్మారు. రూపాయల్లో తగ్గింపు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మనకేమి ఇచ్చాడు? ఆర్టికల్ యొక్క మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 180 ఇచ్చాడు. మరి మీ అందరికీ తెలుసు మార్కెట్ ప్రైస్ అనేది పర్సంటేజ్లో ఎంత ఉంటుంది? 100%, లేదా పార్ట్స్ రూపంలో అనుకుంటే 100 పార్ట్స్, ఏదైనా అనుకోండి మీ ఇష్టం. సో ఇక్కడ ఇది 100% అనుకుందాం మార్కెట్ ప్రైస్. అది మనీ రూపంలో ఎంత? 180. ఓకేనా? అలాగే ఇక్కడ మనకి డిస్కౌంట్ ఇచ్చాడు 15%. మనల్ని అడుగుతుంది ఏంటి? డిస్కౌంట్ అనేది రూపీస్లో ఎంత అనేసి అడుగుతున్నాడు. మరి ఇక్కడ డిస్కౌంట్ అనేది పర్సంటేజ్లో ఎంత? 15%. అవునా? సో ఇది మనీ రూపంలో ఎంతో కొనుక్కుంటే సరిపోతుంది. పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. 0 క్యాన్సిల్ అవుతుంది. 2 ఇక్కడ ఎన్ని టైమ్స్? 2 ఇక్కడ 5 టైమ్స్, 2 ఇక్కడ 9 టైమ్స్, 5 1 టైమ్, 5 ఇక్కడ 3 టైమ్స్. క్రాస్ మల్టిప్లై చేస్తే ₹27 అవుతుంది. అలా డిస్కౌంట్ అనేది మనీలో ఎంత అంటే ₹27 అనమాట. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే రియా ఆఫర్స్ 12% డిస్కౌంట్ ఆన్ ఆల్ హర్ గూడ్స్ అండ్ ఆఫర్స్ అన్ అడిషనల్ డిస్కౌంట్ ఆఫ్ 6% టు దోస్ కస్టమర్స్ హూ పే ఇన్ క్యాష్. హౌ మచ్ విల్ ఏ కస్టమర్ హ్యావ్ టు పే ఫర్ ఎ ఫ్యాన్ మార్కెట్ ఫర్ ₹2400 ఇఫ్ ఈ పేస్ ఇన్ క్యాష్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. రియా తన వస్తువులన్నింటిపై 12% తగ్గింపును అందిస్తుంది మరియు నగదు రూపంలో చెల్లించే కస్టమర్లకు 6% అదనపు తగ్గింపును అందిస్తుంది. నగదులో చెల్లించాలి అంటే ₹2400 గుర్తించబడిన ఫ్యాన్కు ఒక కస్టమర్ ఎంత చెల్లించాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ రియా అనే ఆమె ఏం చేస్తుందంటే ఆమె యొక్క వస్తువులు ఏవైతే ఉంటాయో అమ్మాలనుకున్నవి వాటి మీద 12% డిస్కౌంట్ వచ్చింది అనమాట. ఓకేనా? అలాగే ఇక్కడ ఈమె ఎవరైతే క్యాష్ రూపంలో పే చేయాలనుకుంటారో వాళ్ళకి అడిషనల్గా ఇంకొక డిస్కౌంట్ కూడా ఇస్తుంది. ఎంత అంటే 6% అనమాట. నార్మల్గా ఏమో 12% డిస్కౌంట్ ఇచ్చేస్తుంది ఆమెకున్న గూడ్స్ అన్నిటి మీద. కానీ ఎవరైతే పే చేస్తారో క్యాష్ రూపంలో వాళ్ళకి అడిషనల్గా 6% డిస్కౌంట్ ఇస్తుంది అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు అంటే ఒక వ్యక్తి కనుక ₹2400 మార్కెట్ ప్రైస్ ఉన్న ఫ్యాన్ని కొనాలంటే అది కూడా మనీ రూపంలో కట్టి అంటే క్యాష్ రూపంలో కట్టి కొనాలంటే ఎంత పే చేయాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఎంత? 2400. అవునా? మరి ఇది గూడ్సే కదా, రియా యొక్క గూడ్సే కదా. మరి గూడ్స్ కాబట్టి నార్మల్గా డిస్కౌంట్ ఎంత ఇచ్చిద్ది? 12% ఇచ్చిద్ది. అవునా కదా? సో 12% అంటే 12/100 అంటే 100 ఉండాల్సింది 12 తగ్గిద్ది. 12 తగ్గటం అంటే ఎంత అవుతుంది? 88 అయింది అనమాట. ఓకేనా? సో ఇలా నార్మల్గా 12% డిస్కౌంట్ ఇచ్చింది గూడ్స్ కాబట్టి. ఓకేనా? అయితే ఇక్కడ వీడు క్యాష్ రూపంలో కూడా పే చేయాలనుకుంటున్నాడు. మరి క్యాష్ రూపంలో పే చేస్తే అడిషనల్గా 6% కూడా డిస్కౌంట్ కూడా వచ్చింది. అడిషనల్గా 6% డిస్కౌంట్ కూడా వచ్చింది. మరి 6% అంటే ఏమవుతుంది? 6/100 అంటే 100 ఉండాల్సింది 6 తగ్గిద్ది అంటే 94 అయింది. ఇలా 2 డిస్కౌంట్స్ వస్తాయి అనమాట. మామూలు గూడ్స్ కాబట్టి 12% పే చేస్తున్నాడు క్యాష్ రూపంలో కాబట్టి ఇంకొక 6% కూడా వచ్చింది అనమాట. అలా డిస్కౌంట్స్ అన్నీ పోగా ఎంతైతే వాల్యూ ఉంటుందో అంత వాల్యూ పే చేస్తాడు. అవునా కదా? సో ఇక్కడ చూస్తే 0000 గెట్ క్యాన్సిల్. సింపుల్గా డిజిటల్ సమ్ అప్లై చేద్దాం, లేదంటే ఈ లాస్ట్ డిజిట్ వెరిఫై చేద్దాం. ఎందుకంటే లాస్ట్ డిజిట్స్ కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి కదా. చూడండి ఇక్కడ మనకి లాస్ట్ డిజిట్ వెరిఫై చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనకి 4 ఉంది, ఇక్కడేమో 8 ఉంది. 4 8s ఎంత? 32 అంటే లాస్ట్లో 2 వస్తుంది. 2 వెళ్ళి మళ్ళీ ఇక్కడున్న 4తో మల్టిప్లై అవుతుంది. 2 4s ఎంత? 8 అనమాట. ఓకేనా? ఇక్కడ 8 తిరిగి 100 కాబట్టి డివైడెడ్ బైలో మహా అయితే ఏమొస్తుంది? పాయింట్ వస్తుంది, అంతమించి ఏముండదు. కానీ లాస్ట్ డిజిట్ మారదు అనమాట. ఓకేనా? సో అలా ఇక్కడ ఏంటంటే లాస్ట్ డిజిట్ షుడ్ బి 8. మరి ఇక్కడ 8 లేదు, 8 ఉంది, 8 లేదు, 8 లేదు కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా? కాకపోతే ఇక్కడ ఏంటంటే 100 ఉంది కాబట్టి పాయింట్ వచ్చింది, అంతకుమించి డిఫరెన్స్ ఏమి ఉండదు. డిజిట్ ఏం మారదు, ఇక్కడ పాయింట్ వస్తుంది. ఓకేనా?
చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఏ షాప్ కీపర్ మార్క్స్ హిస్ గూడ్స్ 12% అబౌవ్ ది కాస్ట్ ప్రైస్ అండ్ ఎలోస్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 8.5% ఆన్ ది మార్కెట్ ప్రైస్ ఫైండ్ హిజ్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక దుకాణదారుడు తన వస్తువులను కొన్న ధర కంటే 12% ఎక్కువగా గుర్తించి అంటే సింపుల్గా గుర్తించిన ధరపై 8.5% తగ్గింపును అనుమతిస్తాడు. అతని లాభం లేదా నష్ట శాతాన్ని కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక షాప్ కీపర్ ఉన్నాడు. వీడేం చేస్తున్నాడు అంటే వాడి దగ్గర ఉన్న గూడ్స్ మొత్తాన్ని ఎలా మార్క్ చేస్తున్నాడు, 12% అబోవ్ ది కాస్ట్ ప్రైస్, అంటే కాస్ట్ ప్రైస్ కంటే 12% ఎక్కువ మార్క్ చేస్తున్నాడు అనమాట. అంటే సింపుల్గా ఇప్పుడు కాస్ట్ ప్రైస్ అనేది లెటెస్సే 100% అనుకుందాం, ఓకేనా, 100% అనుకుందాం. అయితే దీని మీద ఎంత ఎక్కువ మార్క్ చేస్తున్నాడు, 12% ఎక్కువ మార్క్ చేస్తున్నాడు. ఈ కాస్ట్ ప్రైస్ మీద 12% ఎక్కువ మార్క్ చేస్తున్నాడు. అలా మార్కెట్ ప్రైస్ అనేది ఏదో కొంత వాల్యూ వచ్చింది, మనకు తెలుసు అనుకోండి 112%, సరే కొంత వాల్యూ అనుకుందాం. అలాగే ఇక్కడేమంటున్నాడు అండ్ ఎలోస్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 8.5% ఆన్ ది మార్కెట్ ప్రైస్. సో ఇక్కడ వచ్చిన మార్కెట్ ప్రైస్ మీద మళ్ళీ డిస్కౌంట్ ఇస్తున్నాడు అనమాట. ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాడు, 8.5% డిస్కౌంట్ ఇస్తున్నాడు, అవునా. ఇలా డిస్కౌంట్ పోగా మనకు వచ్చేది సెల్లింగ్ ప్రైస్. మనల్ని ఏమడుగుతున్నాడు, ఫైండ్ హిజ్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అడుగుతున్నాడు అనమాట, ఓకేనా. మరి ఇక్కడ చూస్తే కాస్ట్ ప్రైస్ అనేది ఇనీషియల్గా ఎంత ఉంది, అదేమైంది ఫస్ట్ 12% ఇంక్రీజ్ అయింది, అవునా కదా, ఇంక్రీజ్ అవుతుందా లేదా, సో ఇంక్రీజ్ అయింది. దాని మీద మళ్ళీ ఏమైంది, దాని మీద మళ్ళీ 8.5% డిక్రీజ్ అయింది, అంటే ఫస్ట్ ఇంక్రీజ్ అయింది తర్వాత మళ్ళీ ఎమ్మటే డిక్రీజ్ అయింది అనమాట. అంటే ఓవరాల్గా ఎంత చేంజ్ అయింది అని తెలుసుకోవాలంటే మనం ఏం యూజ్ చేస్తాం అంటే ఎఫెక్టివ్ పర్సంటేజ్ ఉంది కదా, సో అది కనుక్కుంటే మనకి ఏదైతే పర్సంటేజ్ వస్తుందో అది ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అవుతుంది. డైరెక్ట్గా ఇక్కడున్న వాల్యూస్కి ఈ ఎఫెక్టివ్ పర్సంటేజ్ కనుక్కుంటే సరిపోతుంది. మీకు ఆల్రెడీ చెప్పే ప్రీవియస్ క్లాసెస్లో, అవునా. సో సింపుల్గా ఈ రెండింటికి ఎఫెక్టివ్ పర్సంటేజ్ కనుక్కోండి. ఒకవేళ పాజిటివ్ వస్తే ప్రాఫిట్ అని చెప్తాం, నెగిటివ్ వస్తే లాస్ అని చెప్తాం, అది బండ గుర్తు అనమాట, ఓకేనా. చూడండి మరి ఈ రెండింటికి ఎఫెక్టివ్ పర్సంటేజ్ కడితే ఏమవుతుంది, యాడ్ చేయండి. యాడ్ చేస్తే +12 - 8.5 అంటే ఏమవుతుంది, +3.5 అవుతుంది. ఎంత అవుతుంది, +3.5 అవుతుంది. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, మైనస్ ముందుకు వస్తుందా, -12 × 8.5ని నేను ఎలా రాస్తానంటే 17/2గా రాస్తా. ఈ మల్టిప్లై చేసిన దానికి /100 రాయాలి కదా, /100 అనమాట. సో ఇక్కడ చూస్తే ఏమవుతుంది అంటే 2 1 టైము 2, ఇక్కడ 6 టైమ్స్ 6 × 17 అంటే ఎంత అవుతుంది, 102 అవుతుందా, 102 /100 కదా, సో 1.02 అవుతుంది అనమాట. మరి 3.50 - 1.02 అనమాట, ఏమవుతుంది వాల్యూ 2.48 అవుతుందా, 2.48% అవుతుంది. వచ్చిన వాల్యూ పాజిటివ్ కాబట్టి గెయిన్ అని చెప్తాం, ఒకవేళ నెగిటివ్ వస్తే లాస్ అని చెప్తాం అనమాట. అలా ఓవరాల్ గెయిన్ పర్సంటేజ్ ఎంత అంటే 2.48% ప్రాఫిట్, ఓకేనా. సో ఇలా చెప్తామన్నమాట. కానీ నిజానికి ఇదంతా చేయకుండా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినాయంటే, ఈ ప్యాటర్న్లో క్వశ్చన్స్ వచ్చినాయంటే మీరు చేయాల్సింది ఒకటే. ఇక్కడ ఏమంటాడు, మార్క్స్ హిజ్ గూడ్స్ 12% అబౌవ్ కాస్ట్ ప్రైస్ కానీ అలా అంటాడు కదా. ఇక్కడ 12% అబౌవ్ అంటున్నాడు. అబౌవ్ అంటే ఎక్కువ కాబట్టి +12% తీసుకోండి, ఓకేనా. సో ఇలా +12% వచ్చింది. అలాగే ఇక్కడ డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఎంత ఇస్తున్నాడు, 8.5% ఇస్తున్నాడు. మరి డిస్కౌంట్ అంటే మనందరూ తెలుసు ఏమని, మైనస్ అని. సో -8.5%. మనల్ని ఎప్పుడూ అడిగేది ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ కనుక్కోమంటాడు. కాబట్టి ఈ రెండింటికి ఎఫెక్టివ్ పర్సంటేజ్ డైరెక్ట్ కట్టేసేయండి, ఆన్సర్ వచ్చింది. ప్లస్ వస్తే ప్రాఫిట్, నెగిటివ్ వస్తే లాస్ అనమాట. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇది కాస్ట్ ప్రైస్ 100%, అది 12% ఇంక్రీజ్ అయింది. మార్కెట్ ప్రైస్ ఎంత వచ్చింది, దాని మీద మళ్ళీ 8.5% డిస్కౌంట్ వచ్చింది. ఇదంతా వద్దు. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇక్కడ అబౌవ్ అన్నాడు కాబట్టి ప్లస్, ఒకవేళ బిలో అంటే మైనస్ తీసుకోవాలి. మళ్ళీ అన్నిటికీ ప్లస్ తగిలించి కూర్చోకూడదు, ఓకేనా. అబౌవ్ అంటున్నాడు కాబట్టి, ఎక్కువ అంటున్నాడు కాబట్టి ప్లస్, ఒకవేళ తక్కువ అంటే మైనస్. డిస్కౌంట్ అంటే ఆటోమేటిక్గా ఎప్పుడు మనకి నెగిటివ్ వస్తుంది, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అంటే ఈ రెండింటికి ఎఫెక్టివ్ పర్సంటేజ్. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఇఫ్ ఏ షాప్ కీపర్ మార్క్స్ ఏ టీ-షర్ట్ ఎట్ 20% అబౌవ్ ది కాస్ట్ ప్రైస్ అండ్ గివ్స్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10% ఆన్ ఇట్ దెన్ ఫైండ్ హిజ్ గెయిన్ పర్సంటేజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక దుకాణదారుడు ఒక టీ-షర్టును కొన్న ధర కంటే 20% ఎక్కువగా గుర్తించి దానిపై 10% తగ్గింపు ఇస్తే అతని లాభ శాతాన్ని కనుగొనండి అనేసి
క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ చూడండి వీడేం చేస్తున్నాడు షాప్ కీపరు, కాస్ట్ ప్రైస్ కంటే 20% ఎక్కువ మెన్షన్ చేస్తున్నాడు, ఐ మీన్ ఎక్కువ మార్క్ చేస్తున్నాడు ప్రైజ్ని, అవునా. మరి ఇక్కడ 20% అబోవ్ అంటున్నాడు. అబోవ్ అంటే నేను ఏం తీసుకోమన్నాను ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు, అబోవ్ అంటున్నాడు కదా, ప్లస్ అనమాట. సో ప్లస్ 20% అండ్ గివ్స్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 10%. మరి డిస్కౌంట్ కదా, మైనస్ తీసుకోవాలి కదా. మనల్ని అడిగేది ఏంటని చెప్పాను, లాస్ ఆర్ ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతాడు ఇలాంటి క్వశ్చన్లో అని చెప్పాను, అవునా. మరి ఏమవుతుంది, సింపుల్గా ఈ రెండింటికి ఎఫెక్టివ్ పర్సంటేజ్ అప్లై చేయండి, రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత అవుతుంది, +20 -10. యాడ్ చేస్తే +10 అవుతుంది, మల్టిప్లై చేస్తే -10 +200 ఎంత అవుతుంది, -200 అవుతుంది. -200/100 చేస్తాం అంటే -2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 8%. వచ్చింది ఏంటి, ప్రాఫిట్ కదా, ప్లస్ కదా. సో ప్రాఫిట్ పర్సంటేజ్ అనమాట. అది ఎంత అంటే 8%. డైరెక్ట్గా సింపుల్ క్యాలిక్యులేషన్, కానీ ఇది కూడా చేయకూడదు. డైరెక్ట్గా ఇక్కడ చూడండి, యాడ్ చేస్తే +10 అవుతుంది, మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది, 200/100 చేస్తాం అంటే -2 అవుతుంది. +10 -2 8%. ప్లస్ కాబట్టి గెయిన్ పర్సంటేజ్, నెగిటివ్ వస్తే లాస్ పర్సంటేజ్ అంటాం. డైరెక్ట్గా 8% అనేది ఆన్సర్ అయిపోతుంది, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే, గగన్దీప్ మార్క్స్ హిస్ గూడ్స్ 50% అబౌవ్ ది కాస్ట్ ప్రైస్ అండ్ ఆఫర్స్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 25% ఆన్ ది మార్కెట్ ప్రైస్ టు హిస్ కస్టమర్స్. వాట్ ఈస్ ద పర్సంటేజ్ గెయిన్ ఆఫ్ గగన్దీప్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. గగన్దీప్ తన వస్తువులను కొనుగోలు ధర కంటే 50% ఎక్కువగా గుర్తించి తన కస్టమర్లకు గుర్తించిన ధరపై 25% తగ్గింపును అందిస్తాడు. గగన్దీప్ లాభ శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ గగన్దీప్ అనేవాడు ఏం చేస్తున్నాడు, మార్క్స్ హిస్ గూడ్స్ 50% అబౌవ్ ది కాస్ట్ ప్రైస్, అంటే కాస్ట్ ప్రైస్ కంటే 50% ఎక్కువగా మార్క్ చేస్తున్నాడు. మరి ఇక్కడ అబౌవ్ అంటున్నాడు కదా, మరి అబౌవ్ కాబట్టి ఏం తీసుకోవాలి, ప్లస్ తీసుకోవాలి. సో +50%. అలాగే డిస్కౌంట్ ఇస్తున్నాడు దాని మీద, ఎంత డిస్కౌంట్, 25%. మరి డిస్కౌంట్ కదా, మైనస్ తీసుకోవాలి. మనల్ని ఎప్పుడు ఏమడుగుతాడు, ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అడుగుతాడు. ఇక్కడ అడిగింది కూడా అదే. సో ఏం చేయాలి, డైరెక్ట్గా ఈ రెండింటికి ఎఫెక్టివ్ పర్సంటేజ్ అప్లై చేయండి. అప్లై చేస్తే ఏమవుతుంది, +50 -25. యాడ్ చేస్తే ఎంత అవుతుంది, యాడ్ చేస్తే ఎంత అవుతుంది అంటే +25 అవుతుందా, +25 అవుతుంది. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, మల్టిప్లై చేస్తే -25 × 50 అవుతుందా, మైనస్ ముందుకు వచ్చేసి 25 × 50 అవుతుంది. మల్టిప్లై చేసిన దానికి /100. సో ఇక్కడ వాల్యూ ఏమవుతుంది అంటే చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే 50 1 టైము, 50 ఇక్కడ 2 టైమ్స్. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ LCM 2 అవుతుందా, 2 × 25 50 -25 అంటే డైరెక్ట్గా 25 రాసేయచ్చా, 25 రాసేస్తే 25/2 అవుతుంది. 25/2 అంటే ఏమవుతుంది, డైరెక్ట్గా 12.5% అవుతుందా, 12.5% అవుతుంది. ఇక్కడ 50 - 25 అంటే 25 అవుతుంది. 25/2 అంటే 12.5%, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే, ఆఫ్టర్ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 26% అండ్ 22.5%, an item was sold at a profit of 24%. If the cost price of the item was ₹925, what was the market price in rupees of the item అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. వరుసగా 26% మరియు 22.5% డిస్కౌంట్ల తర్వాత ఒక వస్తువు 24% లాభంతో అమ్ముడైంది. వస్తువు యొక్క కొనుగోలు ధర ₹925 అయితే వస్తువు యొక్క గుర్తించబడిన ధర రూపాయల్లో ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఐటెం యొక్క మార్కెట్ ప్రైస్ అడుగుతున్నాడు అనమాట, ఓకేనా. సో మనకి మార్కెట్ ప్రైస్ తెలియదు కదా, అదేమనుకుందాం, 100 పార్ట్స్ అనుకుందాం, అవునా, 100 పార్ట్స్ అనుకుందాం. అయితే దీని మీద ఫస్ట్ డిస్కౌంట్ ఎంత వచ్చింది, 26% వచ్చింది. మరి 26% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుంది, 26/100 అవుతుంది. అంటే సింపుల్గా 100 ఉండాల్సింది, 26 తగ్గిద్ది అంటే ఎంత అవుతుంది, 74 అవుతుంది అనమాట. నెక్స్ట్ 22.5%, ఇది ఫ్రాక్షన్లో ఏమవుతుంది అంటే చూడండి, దీన్ని నేను ఎలా రాసుకుంటానంటే 10% + 12.5%గా రాసుకుంటున్నా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, దీన్ని 22.5%ని 10% + 12.5%గా రాసుకుంటున్నా. మరి 10% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుంది, 1/10 అవుతుంది. ప్లస్ 12.5% అంటే 1/8 అవుతుంది. సో ఎల్సిఎం ఎంత, ఈ రెండింటికి 40 అనమాట, ఓకేనా. 40 అంటే 40లో 10 ఎన్ని టైమ్స్, 4 టైమ్స్ పోతుంది. 4 × 1 4 ప్లస్ 40లో 8 అనేది 5 టైమ్స్, 5 × 1 5 అనమాట. సో అలా ఫ్రాక్షన్లో ఏమవుతుంది, 9/40 అవుతుంది, ఓకేనా. ఇది 22.5% అంటే 9/40 అంటే 40 ఉండాల్సింది, డిస్కౌంట్ కదా, మైనస్ అయింది అనమాట. 40 ఉండాల్సింది, 9 తగ్గిద్ది అంటే 31 అయింది అనమాట. సో ఈ విధంగా డిస్కౌంట్స్ అన్నీ పోగా ఇక్కడ వచ్చే వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ వచ్చేది మనకి ఏమవుతుంది అంటే సెల్లింగ్ ప్రైస్ అవుతుంది, అవునా కదా, ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అలాగే మనకి
ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఐటమ్ వాజ్ ₹925 ఇచ్చాడు. అవునా కదా, అంటే కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు. కాస్ట్ ప్రైస్ అంటే 100%, ఆ వాల్యూ ఎంత 925 ఇచ్చాడు. అవునా, మనకి ఇంకోటి కూడా ఇచ్చాడు, ఏంటి ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చాడు 24%. మరి ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది 24% అయితే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 124% అవుతుంది. అవునా కదా, పర్సంటేజ్ క్యాన్సిల్, 4 ఇక్కడ 25 టైమ్స్ పోతుంది, 4 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది 31 టైం పోతుంది, 31 టైం పోతుంది. 5 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది 5 1s 5, 42 అవుతుంది, 5 8s 40, ఇంకా 2 మిగులుతుంది, 5 ఉంటుంది 25, అంటే 5 5s 25, అగైన్ 5 పోతుంది, 5 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది 5 3 15, ఇంకెంత మిగులుతుంది 3 మిగులుతుంది 35 అవుతుంది, అంటే 5 ఏళ్ళు 35. సో అలా ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది అంటే 31 × 37 ఎంత 31 × 37 రూపీస్ అవుతుంది. కానీ ఇక్కడ ఇది సెల్లింగ్ ప్రైస్, మనీ రూపంలో ఎంత 31 × 37 రూపీస్ అనమాట. ఓకేనా, మనల్ని అడుగుతుంది ఏంటి మార్కెట్ ప్రైస్. మరి మార్కెట్ ప్రైస్ అంటే ఎన్ని పార్ట్స్ 100 పార్ట్స్ అనమాట. ఈ వాల్యూ ఎంతో కనుక్కుంటే మనీ రూపంలో సరిపోతుంది. అర్థమైందా? సో ఇది ఇక్కడ నుంచి కనుక్కున్నాం, కాస్ట్ ప్రైస్ నుంచి కనుక్కున్న సెల్లింగ్ ప్రైస్ ఇదనమాట. ఓకేనా, ఇది కాస్ట్ ప్రైస్ నుంచి కనుక్కున్న సెల్లింగ్ ప్రైస్, ఇదేమో మార్కెట్ ప్రైస్ డిస్కౌంట్ల నుంచి కనుక్కున్న సెల్లింగ్ ప్రైస్. రెండు సెల్లింగ్ ప్రైస్లు కదా, ఈక్వల్ చేసుకున్నాం. ఇది వచ్చేసరికి మనల్ని అడుగుతున్న మార్కెట్ ప్రైస్ అనమాట. సో ఇక్కడ చూస్తే ఏమవుతుంది 100 పార్ట్స్ క్యాన్సిల్ అయిపోతాయి. అలాగే మనకి ఇక్కడ 31 క్యాన్సిల్ అయిపోతుంది, 37 1 టైము, 37 ఇక్కడ 2 టైమ్స్, 2 ఇక్కడ 1 టైము, 2 ఇక్కడ 20 టైమ్స్. ఇక్కడ ఉన్న 2000 ఎక్కడికి వెళ్తుంది, ఇదిగోండి ఇక్కడికి వెళ్తుంది, అంటే ఇక్కడ 2000 పోతుంది, ఇక్కడికి వెళ్ళి 2000 ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ 1 ఉంటుంది కదా, 1 × 2000 క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 1 × 2000 రూపీస్ అవుతుంది అనమాట. ఇక్కడ అర్థమైందా, ఇక్కడ యాక్చువల్గా 2000 ఉండాలి, అదేమవుతుంది ఇక్కడ పైకి వెళ్ళిపోయి ఇక్కడ 2000 అవుతుంది, ఇంకా ఇక్కడ 2000 ఉండదు అనమాట. ఓకేనా, సో ఇక్కడ 2000, ఇక్కడేమో 1 ఉంది క్యాన్సిల్ అయిపోయి, సో క్రాస్ మల్టిప్లై చేస్తే 2000 అనమాట. అలా మనకి 2000 అనేది మార్కెట్ ప్రైస్ అవుతుంది. అర్థమైందా? సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.